సేచోస్ నమస్తే అందరికీ. ఈహెచ్ఆర్ ఒక రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కేవలం పిఎస్సిలో ఉన్నటువంటి హెచ్ఆర్ వాళ్ళు మాత్రమే చేయాలా. లైక్ మెడికల్ ఆఫీసర్స్ గారు, ఫార్మసిస్ట్ గారు, ల్యాబ్ టెక్నీషియన్ గారు, సో అక్కడ ఉన్నటువంటి వీళ్ళు మాత్రమే చేయాలి. స్టాఫ్ నర్స్ గారు మాత్రం చేయాలి. సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చేయాల్సిన పని లేదు. సో అక్కడక్కడ ఏదో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మన మెడికల్ ఆఫీసర్స్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, కొన్ని కారణాల వల్ల 2-3 చేయండి అనేసి ఎంతవరకు మనం చేస్తూ వచ్చినాము. సో ఈరోజు మనకు ఉన్నటువంటి పని భారం అయితే రోజు రోజుకి ఎక్కువైతూ ఉంది. మన జాబ్ చార్ట్ ఏమో పక్కన పెడితే మన జాబ్ చార్టుకు ఆల్టర్నేటివ్ ఎవరు లేరు. మిగతా ఏ ఒక్క టీంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఏ ఒక్క ప్రోగ్రామ్ వచ్చినా కూడా మనల్ని మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ చేయడము. సో ఈ రకంగా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ పిఎంజేవై కార్డ్స్ మీద కూడా మేము ఒక క్లారిటీ తీసుకుంటాం స్టేట్ నుంచి. సో ఎవరు ఏం చేయాలి, టీం మెంబర్స్ రీసెంట్గా కూడా అడగడం జరిగింది. జాబ్ చార్ట్లో క్లియర్గా చెప్పమని కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి. సో ప్రజెంట్ అయితే మన పోరాటాల కాలంలో ఈహెచ్ఆర్ ఎవరు చేయాలి పిఎస్సి పరిధిలో అనేది క్లియర్గా వచ్చింది. కాబట్టి అందరూ అన్ని డిస్ట్రిక్ట్స్ ఏపీఎంసీ లీడర్స్ అందరూ స్టాండ్ తీసుకోండి. అది ఎవరు చేయాలా అనేది ఒక సర్క్యులర్ని మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వివరించండి. సో ఎవరు కూడా ఏ ఒక్క పరిధిలో కూడా బలవంతంగా ఫార్మసిస్ట్ లాగిన్లో కానీ, స్టాఫ్ నర్స్ గారి లాగిన్లో కానీ చేయాలా, మిగతా క్యాడర్ లాగిన్లో చేయాలా అంటే మాత్రం ఎవరు చేయొద్దు. ఒకవేళ బెదిరించినా ఇన్సిస్ట్ చేసినా కూడా జిల్లా లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్ చెప్పండి, మా వరకు వస్తే మేము మాట్లాడతాము. సో మీరు కూడా తొందరలో రెడీగా ఉండండి. అన్ని జిల్లాల్లో డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము. సో ఇది మనం చేయాల్సిన పని లేదు ఈహెచ్ఆర్ సంబంధించి, ఓకేనా. సో అందరూ మీ పరిధిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్సిస్ట్ చేస్తున్నారో అది కూడా డేటా తీసుకునే ప్రయత్నం చేయండి. విత్ డేటా విత్ ప్రూఫ్ వెళ్ళి మాట్లాడతాము. సో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏపీఎంసీ తరఫున ఈహెచ్ఆర్ ఎవరు చేయాల్సిన పని లేదు. వేరే లాగిన్స్లో ఇన్సిస్ట్ చేస్తే మాత్రము ఒక డేటాని పెట్టేటువంటి మెసేజెస్ స్క్రీన్ షాట్లన్నీ తీసేసి డిస్ట్రిక్ట్ లీడర్స్కి మాకు పంపించండి. థ్యాంక్ యూ.